కన్నుల నిండా పుసులతో కఫము గొంతులోకి రాగా కళ్ళు కళ్ళుమని దగ్గుతున్నప్పుడు మధురమైన మాటల ఆడువారు మీరు బయటకు దయచేయండి అని అనకముందే ఆ ఆకాశము, ఈ కొండలు, వేదములు, యజ్ఞములు అన్నీ అయి ఉన్న శ్రీనివాసుడు చేరి ఉన్న తిరునరైయూరును సేవించదము లెమ్ము మనస. మృదువైన జుట్టు కలిగిన పడతి మన వద్దకు వచ్చి ఎందుకు దగ్గుతున్నావు అని నిలదీయక ముందే నిండు చంద్రుడి వంటి చల్లదనముతో మండే అగ్ని వంటి సూర్యతేజపు నా స్వామి తిరునరైయూరులో ఉన్న శ్రీనివాసుడిని సేవించదము లెమ్ము మనస. మమ్మల్ని మా అలంకారములను చూడడం తప్ప మీరేమీ చెయ్యలేరు అని మృదువైన జుట్టు కలిగిన యువతులు హేళన చెయ్యకముందే పరిపాలించే చోళరాజు సేవించి కీర్తించిన మెరుపుల తిరునరైయూరులో ఉన్న శ్రీనివాసుడిని సేవించదము లెమ్ము మనస. మెరిసే మెరుపును, పామును, పూలతీగలను ఓడించగలిగే సన్నని నడుము కలిగిన అందమైన ఆడవారు తలుపులు మూసి నిందించకముందే ఎర్రని బంగారపు పోక పండ్లతో నిండైన తోటలు చుట్టిన తిరునరైయూరులో నమ్మకమై ఉన్న మన స్వామి ఆ శ్రీనివాసుడిని సేవించదము లెమ్ము మనస. లేడిని, చేపలను, ఈటలను, అందమైన ఎర్ర కలువలను సైతం ఓడించగలిగే కన్నుల జలజాక్షులు తమ కపటపు మాటలతో నవ్వి నిందించకముందే ములగ చేపలు, మలగ చేపలు, వరాల చేపలు, వాళ చేపలు దూకే చేలు చుట్టిన దివ్యమైన తిరునరైయూరులో ఉన్న శ్రీనివాసుడిని సేవించదము లెమ్ము మనస. ఎందుకు మీరు దగ్గుతూ మా వద్దకు వచ్చారు అని అడిగే మెరుపు తీగ వంటి సన్నని నడుము కలిగిన స్త్రీలను ఇష్టపడడం మానుకొని కడలి నీరు చుట్టిన లంకకు హనుమంతుడితో నిప్పు పెట్టించిన స్వామి మంచినీటి తిరునరైయూరులో ఉన్న శ్రీనివాసుడిని సేవించదము లెమ్ము మనస. నడుము వంగిపోయిన వీడు ఒట్టి వెధవ అని బయటవారు అనే మాటలు వినడానికి ముందే విల్లు వంటి కనుబొమ్మల స్త్రీలపై ప్రేమను పక్కకు పెట్టి ప్రపంచమంతా వ్యాపించి ఉన్న అర్థవంతమైన శబ్దపు వేదములు 4 చదవగలిగే గొప్పవారు నివసించే తిరునరైయూరులో ఉన్న శ్రీనివాసుడిని మనము ఇప్పుడే సేవించదము లెమ్ము మనస. చాకు వంటి పదునైన చూపుల మన్మధుడు వీడే అని అన్నవారే కఫముతో దగ్గే ముసలోడా అని అనకముందే వీధుల యజ్ఞయాగాదులతో నిత్యము విలసిల్లే తిరునరైయూరులోని శ్రీనివాసుడిని సేవించదము లెమ్ము మనస. గూని శరీరముతో వంగిన కర్రను పట్టుకొని తల్లడిల్లి అలవకముందే దొండపండు వంటి మెరిసే అందమైన స్త్రీల స్నేహమును వదిలిపెట్టి క్షీణించే రోగము నుండి ఆకాశములోని చల్లని పాలచంద్రుడిని ఆకాశములోని చల్లని పాలచంద్రుడిని విడిపించిన స్వామి తిరునరైయూరులోని మహిమ కలిగిన శ్రీనివాసుడిని సేవించదము లెమ్ము మనస. చంద్రబింబము వంటి స్త్రీల ఆదరణను మనము పోగొట్టుకోకముందే తేనె నిండిన తోటలు చుట్టిన తిరునరైయూరులో ఉన్న శ్రీనివాసుడిని సేవించదు మనస అనే చారల పొడవైన బల్లము కలిగిన మంగైవారి రాజు కలివైరి చెప్పిన శ్రీ సూక్తులను అనుసంధించువారు ఆ దేవతలకు ప్రియమైన వారు అగుదురు.